ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఎవరైనా తమ ప్రియులను వదిలి దూర ప్రాంతము వెళ్ళవలసి వస్తే వారికి కావలసిన సామాగ్రి, తగిన భద్రత కూర్చుకుంటారు. ఒకవేళ మృత్యువు ద్వారమైతే అవసరమైన అన్ని ప్రయత్నాలను చేసి సహాయము తెచ్చుకుంటారు. ఎవరికి ఎటువంటి లోటు కలగకుండా వీలునామా కూడా రాసి వెళ్తారు. ప్రభు అయిన యేసు యొక్క శిలువ యాత్ర మానవాళి కొరకు రక్షణ యాత్ర. శిలువ మరణము తర్వాత 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఇందును బట్టి తన శిష్యుల నిమిత్తము పరలోకపు తండ్రికి ప్రార్థన చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనలో ఒక ప్రధానమైన విషయం ఉన్నది. అదేమిటంటే శిష్యుల సంరక్షణ. ప్రభువు తండ్రి ఒక్కరై ఉన్నలాగున శిష్యులందరూ ఏక మనస్సు కలిగి ఉండాలని, ఎందుకంటే ఏక మనస్సు కలిగి ఉండుట వలన లోకములో దేవుని ద్వారా ప్రభు అయిన యేసు సంపూర్తి చేసిన రక్షణ మార్గమునకు ఆధారము కలిగి ఉంటుందని చెప్పాడు. దీని ద్వారా మానవాళికి సంపూర్ణ భద్రత లభిస్తుంది. ఈ ప్రమాణపూర్వక మార్గములో మీరు కూడా ప్రయాణించినట్లయితే మీరు కూడా ఆయన ఇచ్చు అనుగ్రహమును, భద్రతను పొందుకొనగలరని మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది.